రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నియోజకవర్గం, తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నియోజకవర్గం, రెడ్డి శాంతి గారు పాతపట్నం నియోజకవర్గం, ధర్మాన కృష్ణదాస్ గారు నర్సన్నపేట నియోజకవర్గం, దువ్వాడ శ్రీనివాస్ గారు టెక్కలి నియోజకవర్గం, పిరియా విజయ్ గారు ఇచ్చాపురం నియోజకవర్గం, సిదిరి అప్పలరాజు గారు పలాస నియోజకవర్గం, తలే రాజేష్ గారు రాజాం నియోజకవర్గం, కోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరం నియోజకవర్గం, సంపంగి చిన అప్పలనాయుడు గారు బొబ్బిలి నియోజకవర్గం, బొత్స అప్పలనరసయ్య గారు గజపతి నగరం నియోజకవర్గం, బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గం, బొడ్డుకొండ అప్పలనాయుడు గారు నెల్లిమర్ల నియోజకవర్గం, గొర్లె కిరణ్ కుమార్ గారు ఎచ్చెర్ల నియోజకవర్గం, గుడివాడ అమర్నాథ్ గారు గాజువాక నియోజకవర్గం, వాసుపల్లి గణేష్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గం, కేకే రాజు గారు విశాఖ ఉత్తర నియోజకవర్గం, ఎంవివి సత్యనారాయణ గారు విశాఖ తూర్పు నియోజకవర్గం, ఆడారి ఆనంద్ గారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం, అవంతి శ్రీనివాస్ గారు వేమిలి నియోజకవర్గం, కాడుబండి శ్రీనివాసరావు గారు శృంగవరపుకోట నియోజకవర్గం, అన్నం రెడ్డి దీపరాజు గారు పెందుర్తి నియోజకవర్గం, కంబాల జోగులా గారు పాయకరావుపేట నియోజకవర్గం, కరణం ధర్మశ్రీ గారు చోడవరం నియోజకవర్గం, పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నర్సీపట్నం నియోజకవర్గం, మలసాల భరత్ కుమార్ గారు అనకాపల్లి నియోజకవర్గం, బూడి ముత్యాల నాయుడు గారు మడుగుల నియోజకవర్గం, ఉప్పలపాటి వెంకటరమణమూర్తి గారు యలమంచిలి నియోజకవర్గం, వేగం మధ్యలింగం గారు అరకు నియోజకవర్గం, మధ్యరస విశ్వేశ్వరరాజు గారు పాడేరు నియోజకవర్గం, నాగులపల్లి ధనలక్ష్మి గారు రంపచోడవరం నియోజకవర్గం, అలగంజి జోగారావు పార్వతీపురం నియోజకవర్గం, పాముల పుష్ప శ్రీవాణి గారు కురుప్పాం నియోజకవర్గం, పిడిక రాజన్న దొర గారు సాలూరు నియోజకవర్గం, విశ్వేశ్వరయ్య కళావతి గారు పాలకొండ నియోజకవర్గం, వరుపుల సుబ్బారావు గారు ప్రత్తిపాడు నియోజకవర్గం, తోట నరసింహం గారు జగ్గంపేట నియోజకవర్గం, తాడిశెట్టి రాజా గారు తుని నియోజకవర్గం, వంగ గీత గారు పిఠాపురం నియోజకవర్గం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీ నియోజకవర్గం, కురసాల కన్నబాబు గారు కాకినాడ రూరల్ నియోజకవర్గం, దావులూరి దొరబాబు గారు పెద్దాపురం నియోజకవర్గం, గొల్లాపల్లి సూర్యారావు గారు రాజోల్ నియోజకవర్గం, జగ్గిరెడ్డి గారు కొత్తపేట నియోజకవర్గం, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ముమ్మిడివరం నియోజకవర్గం, పిల్లి సూర్యప్రకాష్ గారు రామచంద్రాపురం నియోజకవర్గం, పిన్నేపే విశ్వరూప్ గారు అమలాపురం నియోజకవర్గం, విప్పత్తి వేణుగోపాల్ గారు పి గన్నవరం నియోజకవర్గం, తోట త్రిమూర్తులు గారు మండపేట నియోజకవర్గం, సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గం, తానేటి వనిత గారు గోపాలపురం నియోజకవర్గం, చెక్కంపూడి రాజా గారు రాజానగరం నియోజకవర్గం, గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు నిడదవోలు నియోజకవర్గం, మార్గాని భరత్ గారు రాజమండ్రి సిటీ నియోజకవర్గం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, తలారి వెంకట్రావు గారు కొవ్వూరు నియోజకవర్గం, ముదునూరి ప్రసాదరాజు గారు నర్సాపూర్ నియోజకవర్గం, గ్రంథి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గం, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు అచ్చటం నియోజకవర్గం, కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు తణుకు నియోజకవర్గం, పివిఎల్ నరసింహరాజు గారు ఉండి నియోజకవర్గం, కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం, గుడాల శ్రీహరి గోపాలరావు గారు పాలకొల్లు నియోజకవర్గం, కంబం విజయరాజు గారు చింతలపూడి నియోజకవర్గం, మేకా వెంకట ప్రతాపరావు గారు నూజువీడు నియోజకవర్గం, కోటారు అబ్బయ్య చౌదరి గారు దెందులూరు నియోజకవర్గం, దూలం నాగేశ్వరరావు గారు కైకలూరు నియోజకవర్గం, తెల్లం రాజ్యలక్ష్మి గారు పోలవరం నియోజకవర్గం, ఆళ్ళ నాని గారు ఏలూరు నియోజకవర్గం, పుప్పుల శ్రీనివాస్ గారు ఉంగుటూరు నియోజకవర్గం, అనిల్ కుమార్ గారు పామర్రు నియోజకవర్గం, సింహాద్రి రమేష్ బాబు గారు అవనిగడ్డ నియోజకవర్గం, పేర్ని కిట్టు గారు మచిలీపట్నం నియోజకవర్గం, ఉప్పల రమేష్ గారు పేడన నియోజకవర్గం, కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గం,
వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గం, జోగి రమేష్ గారు పెనమలూరు నియోజకవర్గం, మొండితోక జగన్మోహన్ రావు గారు నందిగామ నియోజకవర్గం, స్వామిదాస్ గారు తిరువూరు నియోజకవర్గం, దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం, షేక్ ఆసిఫ్ గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, సామినేని ఉదయ్ భాను గారు జగ్గైపేట నియోజకవర్గం, తిరుపతిరావు గారు మైలవరం నియోజకవర్గం, మేకతోటి సుచరిత గారు తాడికొండ నియోజకవర్గం, బాలసాని కిరణ్ కుమార్ గారు ప్రత్తిపాడు నియోజకవర్గం, అన్నాబత్తిన శివకుమార్ గారు తెనాలి నియోజకవర్గం, అంబటి మురళీ గారు పొన్నూరు నియోజకవర్గం, విడుదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, షేక్ నూర్ ఫాతిమా గారు గుంటూరు తూర్పు నియోజకవర్గం, మురుగుడు లావణ్య గారు మంగళగిరి నియోజకవర్గం, నంబూరు శంకర్రావు గారు పెదకొరపాడు నియోజకవర్గం, పొల్ల బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గం, అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గం, కాసు మహేష్ రెడ్డి గారు గురజాల నియోజకవర్గం, కావటి మనోహర్ నాయుడు గారు చిలకలూరుపేట నియోజకవర్గం, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నర్సరావుపేట నియోజకవర్గం, పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం, రేవూరి గణేష్ గారు రేపల్లె నియోజకవర్గం, కోన రఘుపతి గారు బాపట్ల నియోజకవర్గం, వరకూటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గం, మేరుగు నాగార్జున గారు సంతనూతలపాడు నియోజకవర్గం, పానెం హనిమిరెడ్డి గారు అద్దెంకి నియోజకవర్గం, ఎడమ బాలాజీ గారు పచ్చూరు నియోజకవర్గం, కరణం వెంకటేష్ గారు చీరాల నియోజకవర్గం, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నియోజకవర్గం, తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం, కందుల నాగార్జున రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గం, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం, ఆదిమూలపు సురేష్ గారు కొండపి నియోజకవర్గం, నారాయణ్ యాదవ్ గారు కనిగిరి నియోజకవర్గం, అన్నా రాంబాబు గారు మార్కాపురం నియోజకవర్గం, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కందుకూరు నియోజకవర్గం, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి నియోజకవర్గం, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం, మహమ్మద్ ఖాలీల్ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం, మేరిగ మురళీ గారు గూడూరు నియోజకవర్గం, బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం, కిలివేటి సంజీవయ్య గారు సూలూరుపేట నియోజకవర్గం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గం, భూమన అభినయ రెడ్డి గారు తిరుపతి నియోజకవర్గం, నూకతోటి రాజేష్ గారు సత్యవేడు నియోజకవర్గం, భరత్ గారు కుప్పం నియోజకవర్గం, ఎన్ వెంకటేష్ గౌడ్ గారు పలమనేరు నియోజకవర్గం, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గం, కృపాలక్ష్మి గారు గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఆర్కే రోజా గారు నగరి నియోజకవర్గం, సునీల్ కుమార్ గారు పూతలపట్టు నియోజకవర్గం, విజయానందారెడ్డి గారు చిత్తూరు నియోజకవర్గం, అహ్మద్ గారు మదనపల్లె నియోజకవర్గం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గం, చింతల రామచంద్రారెడ్డి గారు పీలేరు నియోజకవర్గం, పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి గారు తంబలపల్లె నియోజకవర్గం, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గం, కె శ్రీనివాసులు గారు కోడూరు నియోజకవర్గం, గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గం, మూలే సుధీర్ రెడ్డి గారు జమ్మలమడుగు నియోజకవర్గం, అంజద్ బాషా గారు కడప నియోజకవర్గం, దాసరి సుధా గారు బద్వేల్ నియోజకవర్గం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల నియోజకవర్గం, రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం నియోజకవర్గం, రఘురామిరెడ్డి గారు మైదుకూరు నియోజకవర్గం, రాజుమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నియోజకవర్గం, సతీష్ గారు కొడుమూరు నియోజకవర్గం, ఎండి ఇంతియాజ్ గారు కర్నూలు నియోజకవర్గం, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గం, బాలనాగిరెడ్డి గారు మంత్రాలయం నియోజకవర్గం, బుట్ట రేణుక గారు ఎమిగనూరు నియోజకవర్గం, కంగాటి శ్రీదేవి గారు పత్తికొండ నియోజకవర్గం, విరూపాక్ష గారు ఆలూరు నియోజకవర్గం,
దారా సుధీర్ గారు నందికొట్కూరు నియోజకవర్గం, కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లె నియోజకవర్గం, గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిల్ప చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలం నియోజకవర్గం, శిల్ప రవిచంద్రారెడ్డి గారు నంద్యాల నియోజకవర్గం, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాణ్యం నియోజకవర్గం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గం, అహ్మద్ గారు కదిరి నియోజకవర్గం, శ్రీధర్ రెడ్డి గారు పుట్టపర్తి నియోజకవర్గం, టిఎన్ దీపిక గారు హిందూపూర్ నియోజకవర్గం, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ధర్మవరం నియోజకవర్గం, ఉషా శ్రీచరణ్ గారు పెనుగొండ నియోజకవర్గం, ఈరా లక్ష్మయ్య గారు మడకశిర నియోజకవర్గం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం, వీరాంజనేయులు గారు సింగనమల నియోజకవర్గం, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గం, అనంత వెంకటరామిరెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం, వై వెంకటరామిరెడ్డి గారు గుంతకల్లు నియోజకవర్గం, వై విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గం, తలారి రంగయ్య గారు కళ్యాణిదుర్గ నియోజకవర్గం, మెట్టు గోవిందారెడ్డి గారు రాయదుర్గం నియోజకవర్గం. ఇవి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోయే 175 నియోజకవర్గాల అభ్యర్థులు.